8th క్లాస్ మ్యాథమెటిక్స్ జామెట్రీ పాలిగాన్స్. ఈరోజు పాలిగాన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ఈచ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 4 right angles. 4 right angles. Right angle means 90 degrees. Therefore 4 into 90, that is equal to 360 degrees. This is sum of the exterior angles of a polygon. ఇక్కడ పాలిగాన్ ఏదైనప్పటికీ, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నా కూడా సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ 4 రైట్ యాంగిల్సే కాన్స్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి మారదు. కానీ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మాత్రము నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి మారుతుంది. దాని ఫార్ములాలో ఎన్ అనే టర్మ్ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనే టర్మ్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనకు అడిగింది మనల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఇప్పుడు హెక్సాగాన్ అన్నారు. హెక్సాగాన్ అంటే 6 sided పాలిగాన్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ n is equal to 6 sides. సో నెంబర్ ఆఫ్ యాంగిల్స్ కూడా 6 ఉంటాయి. సో 6 యాంగిల్స్ యొక్క మొత్తము 360. కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360/6, దట్ ఈస్ ఈక్వల్ టు 6 6 36 6. సో ఈచ్ యాంగిల్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ of a hexagon is equal to sum of the exterior angles of the polygon by number of sides. So 360/60, that is equal to 60. ఇక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఒక్కొక్కటి 60 degrees. ఇక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ గురించి కొంత తెలుసుకున్నాము. హెక్సాగాన్ అంటే 6-sided figure. 6-sided plane closed figure. All the sides are equal. So it is a regular hexagon. Regular means all sides are equal. Hexagon, therefore number of sides is equal to 60. Therefore if we extend this side, this angle is called the exterior angle and this angle is called the interior angle. So exterior angle and interior angle form a linear pair. So linear pair, exterior angle and interior angle. So the sum of the exterior angle and the interior angle at one point is equal to 180 degrees. At any vertex of a polygon, the interior angle and the exterior angle are supplementary angles. They form a linear pair. Exterior angle is 60 degrees. The interior angle is 120, because 180 minus 60 is equal to 120 degrees, because these two form a linear pair, straight line. So sum of these two is equal to 180. So this is 120 degrees. So second problem, if the interior angle of a regular polygon is 120 degrees, find the number of sides. ఒక రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఒక ఇంటీరియర్ యాంగిల్ 120 degrees అయితే నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే కనుక్కోమన్నారు. Sum of the interior angles of a polygon is given by this formula, 2n minus 4 right angles. ఇది గుర్తుపెట్టుకోవాలి. Sum of the interior angles of a polygon is equal to 2n minus 4 right angles, where n is the number of sides or number of angles. So each one of the interior angles is equal to, ఇది sum కాబట్టి ఒక్కొక్కటి ఏమవుతుంది, 2n minus 4 right angles by n సైడ్స్ ఉన్నాయి, n యాంగిల్స్ ఉన్నాయి. n యాంగిల్స్ మొత్తం ఎంత అయితే ఒక్కొక్క యాంగిల్ అంటే బై n వస్తుంది. అయితే ఇది 120 అని ఇచ్చారు, అంటే 2n minus 4 by n ఇంటూ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో మనం రైట్ యాంగిల్ అంటే 90 degrees వేసుకున్నాము. 2n minus 4 by n into 90 is equal to 120. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఇది 2n into 90, 2n into 90 minus 4 into 90 by n is equal to 120.
సో 120 ఇంటూ ఈ హోల్ డివైడెడ్ బై ఎన్ అటువైపు తీసుకెళ్ళాం. ఇప్పుడు 2n ఇంటూ 90 అంటే 2 ఇంటూ 90 180 ఎన్ అనమాట. అది 180 ఎన్ మైనస్ 4 ఇంటూ 90 అంటే 360. సో మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 120 ఎన్. ఇప్పుడు ఎన్ టర్మ్స్ రెండు లెఫ్ట్ సైడ్కి, కాన్స్టెంట్ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 180 ఎన్ మైనస్ 120 ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 360 అటు తీసుకెళ్తే ప్లస్ 360 అవుతుంది. 180 మైనస్ 120 ఎంత 60 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 360 ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 60. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 1s 6 6 36. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 అంటే అది ఒక హెక్సాగాన్ అన్నమాట. సో ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ 120 degrees ఉంది అంటే అది ఒక రెగ్యులర్ హెక్సాగాన్ అని అర్థం. 6. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 36 degrees, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్లో 36 అని ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నారు. సో సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 4 right angles. 4 right angles. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత ఉన్నా సరే ఏ హెక్సాగాన్కైనా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 4 right angles. సపోజ్ ఎన్ సైడ్ ఉందనుకోండి, ఎన్ సైడ్స్ ఉంటే ఒక్కొక్క దాని ఎక్స్టీరియర్ యాంగిల్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 right angles బై ఎన్. అంటే ఈ 4 right angles బదులు మనము 4 ఇంటూ 90 360 వేసేస్తున్నాం. 360 degrees బై ఎన్ అనమాట. సో ఎన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ అనుకున్నాము. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 36 ఇచ్చారు. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు ఫార్ములా ప్రకారం 360 బై ఎన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 36. దేర్ఫోర్ ఎన్ కనుక్కోవాలి మనం. సో ఎన్ కనుక్కోవాలంటే 360 క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 36 ఎన్ ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 degrees. సో ఈచ్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే అది డెకాగాన్ అనమాట. 10-sided ఫిగర్. Next problem, the ratio of the interior angle to the exterior angle of a regular polygon is 7:2. Find the number of sides in the polygon. So the interior angle, each interior angle of a regular polygon of sides n is equal to 2n minus 4 right angles by n. Sum of the interior angles is equal to 2n minus 4 right angles. So each interior angle is equal to 2n minus 4 by n right angles. Other each exterior angle of a regular polygon is equal to 4 right angles. Sum 4 right angles. So each one by n. So 4 right angles by n. So ratio of each interior angle to the exterior angle is equal to 2n minus 4 by n right angles is to 4 by n right angles. Therefore ikkada by n ikkada by n right angles cancel అయిపోతుంది. సో రేషియో ఏమొస్తుంది సింపుల్గా మనకు 2n minus 4
ఈజ్ టు 4. 2n minus 4 is to 4. ఏంటది రేషియో ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్. అది ఏమని ఇచ్చారు 7:2 అని ఇచ్చారు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 7:2. సో మనకి ఇక్కడ ఒక ప్రపోర్షన్ వచ్చింది. 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాని ప్రపోర్షన్ అంట 2n minus 4 is to 4 is equal to 7:4. అంటే అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. అంటే 2n minus 4 ఇది ఒక ఎక్స్ట్రీము, ఈ 2 అక్కడ ఎక్స్ట్రీము. సో ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అంటే 2n minus 4 into 2 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్, మధ్యలో ఉండే రెండింటి యొక్క ప్రోడక్ట్ అన్నమాట ఇది. అప్పుడు మనకు 2n minus 4 ఏమవుతుంది, 2n minus 4 ఈజ్ ఈక్వల్ టు 4 into 7. ఈ 2 అటు తీసుకెళ్తే by 2 అవుతుంది. 2 1s 2 2s 4, 7 2s 14. సో 2n minus 4 ఈజ్ ఈక్వల్ టు 14. 2n minus 4 ఈజ్ ఈక్వల్ టు 14 ఆర్ 2n ఈజ్ ఈక్వల్ టు 14. ఈ -4 అటు పోతే +4 అవుతుంది, అది 18 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 18/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈస్ 5 times the sum of its exterior angles. Find the number of sides in the polygon. Suppose the number of sides of the polygon is n. Then the sum of the interior angles of a polygon. Sum of the interior angles of a polygon is 2n minus 4 right angles. Sum of the interior angles of a polygon whose number of sides is n. It is 5 times the sum of its exterior angles. Sum of the exterior angles is 4 right angles. 4 right angles. 5 times to the sum of the exterior angles is 5 into 4 right angles. So sum of the interior angles of a polygon having n sides is equal to 5 times to its sum of the interior angles. Therefore 2n minus 4 right angles is equal to 5 into 4 right angles. ఇక్కడ right angles క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ యాంగిల్స్ 2 సార్లు రాసాం రైట్ యాంగిల్స్. సో 2n minus 4 is equal to 5 into 4. So 5 4s 20. 2n minus 4 is equal to 20, or 2n is equal to 20 minus 4 coming to that side becomes plus 4. So this is equal to 24, or n is equal to 24/2, which is equal to 12. So the number of sides in that polygon is 12.